ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జ్యోతిషాభిమానులకి వీడియో వీక్షకులందరికీ కూడా నమస్కారం. 2025 మార్చి నెలలో 12 రాసుల వారికి మాస ఫలితాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ 2025 మార్చి నెలలో ముందుగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి 2025 మార్చి మాసంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా ఇంచుమించుగా 80% శుభఫలితాలు ఈ మార్చి నెలలో మేషరాశి వారు అందుకుంటారు అని చెప్పవచ్చు. ముందుగా పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మార్చి 11 వరకు కుంభరాశిలో అనగా లాభభావంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు మీరు పొందగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేకపోతే మరింతగా మీరు అక్కడ గుర్తింపును తెచ్చుకోవడం కానీ అధికారుల యొక్క అభినందనలు అందుకోవడం కానీ, ఇక రాజకీయ నాయకులకైతే నూతన పదవులు మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఉన్న ఉద్యోగులు మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి ఈ సూర్య భగవానుడు 11వ భావంలో కుంభరాశిలో సహకరిస్తున్నాడు అని చెప్పవచ్చు. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 3వ భావంలో మిథున రాశిలో ఈ మార్చి నెలంతా కూడా ఆయన సంచారం కొనసాగించడం వల్ల ఆకస్మికంగా మీరు ఏదైనా ఆదాయాన్ని అందుకోవచ్చు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు, తద్వారా వచ్చేటువంటి రాబడి ద్వారా లాభాలు అందుకోవచ్చు. భూ వాహనాలు కొనుగోలు చేయడం వల్ల కానీ భూ వాహనాలు అమ్మకం వల్ల కానీ మీరు లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇతరత్ర వివాదాలు కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. జన సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది ఈ మేషరాశి వారికి 3వ భావంలో కుజ సంచారం వల్ల. భాగ్య వ్యయాధిపతినటువంటి గురువు 2వ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మార్చి మాసం అంతా కూడా ఆయన 2వ భావంలోనే సంచరిస్తాడు. మేషరాశి వారికి 2వ గురువు ధనకారకుడుగా, వాక్కుకారకుడుగా, కుటుంబకారకుడుగా మీకు శుభ ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. తద్వారా మీరు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయం అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు కానీ ఆదాయాన్ని కానీ మీరు అందుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. ఈ గురువు 2వ భావంలో సంచరించడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది మేషరాశి వారికి. ఇక 2వ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం కానీ, వ్యాపార భాగస్వాముల సహకారం కానీ, స్నేహితుల సహకారం కానీ, మీతో సహ ఉద్యోగుల సహకారం కానీ బాగా లభిస్తుంది. ఈ రకంగా మీరు విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందడం, స్త్రీజన సహకారంతో మీరు సంతోషంగా కాలం గడిపే వాతావరణం ఉంటుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు లాభభావంలో కుంభరాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. ఈ మార్చి చివరి వరకు ఆయన కుంభరాశిలో సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను మీరు పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సాధించాలి అనుకునే ప్రయత్నం మీరు చేస్తే ఆ ప్రయత్నం సఫలీకృతమవుతుంది. నిరంతరం కష్టపడి విజయాన్ని పొందగలుగుతారు. షష్టమ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఉంది. 6వ భావంలో కేతు సంచరించే సందర్భాల్లో రుణ, రోగ, శత్రు విముక్తులు మీరు పొందగలుగుతారు. ఆర్థికంగా మీరు మంచి అవకాశాలను అందుకుంటారు. నిరాడంబరంగా పోటీ ప్రపంచంలో మీరు విజయాలు సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు మీకు బాగా లభిస్తుంది. తీర్థయాత్రలు లాంటివన్నీ కూడా చేసి మీరు సంతోషిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేసి ఆ విధంగా మీరు సఫలీకృతమవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి, శత్రువుల మీద మీరు విజయాన్ని సాధించడానికి ఈ కేతువు 6వ భావంలో సంచరించడం వల్ల మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మరి 2025 మార్చి మాసంలో ఈ మేషరాశి వారికి రవి భగవానుడు, కుజుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలని, లాభాలని, అవకాశాలని, ఆనందాన్ని అందిస్తున్నాయి. అలాగే 3వ షష్టాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార సంబంధమైనటువంటి కొన్ని విషయాలు కుంటుపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనగా మీకు రావాల్సినంత ఆదాయం వ్యాపార పరంగా రాకపోవచ్చు. కొంతమంది జనాలు
సహకారం మీకు చేయకుండా అనగా సహకార లోపముతో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. సహాయ నిరాకరణ ద్వారా వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని వ్యాపారపరమైనటువంటి పోటీలో మీరు అనుకున్నంతగా ముందడుగు వేసుకోలేకపోవచ్చు. ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు, కొన్ని పనులు మీకు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే వ్యయములో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది. ఇప్పుడు కూడా ఈ మార్చి మాసంలో మీనరాశిలోని రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, అనవసరమైనటువంటివి అనుమానాలతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. అనవసరమైన విషయాలకు మీరు ధనాన్ని వెచ్చించి ఆ రకంగా మీరు అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ మేషరాశి వారు వ్యయములో సంచారం చేసేటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం దుర్గారాధన చేయండి. దుర్గామాతకు కుంకుమార్చన నిర్వర్తించండి. శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోండి. అలాగే వ్యయములో ఉన్నటువంటి బుధగ్రహ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి, అమ్మవారికి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి. శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఆకుకూరలు, కాయగూరలు లాంటివి బుధవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 మార్చి మాసంలో ఈ మేషరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 మార్చి నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2025 మార్చి మాసంలో కన్యా రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 65% సుఫలితాలను అందిస్తున్నాయి. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే 2025 మార్చి మాసంలో కన్యా రాశి వారి కోసం వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి నెల 14 వరకు షష్టమ భావంలో కుంభరాశిలోని ఆయన సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి నూతన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో విజయాలు సాధించే వాతావరణం కనిపిస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులు కావడానికి కూడా ఈ సూర్య భగవానుడు సహకరిస్తున్నాడు కన్యారాశి వారికి అని చెప్పవచ్చు. తృతీయ అష్టమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ కుజుడు అర్ధశుభుడుగా 50% కుజ బలాన్ని, కుజ యోగాన్ని అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. జన సహకారం పుష్కలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి. భూముల వల్ల, వాహనాల వల్ల లాభాలు అందుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మీనరాశిలోని సంచారాన్ని కొనసాగించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధించుకోగలుగుతారు. లేకపోతే వ్యాపారాలను విస్తరించి లాభాలు అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి బలాన్ని మీరు పొందగలుగుతారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యభావంలో వృషభ రాశిలో ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. విద్యార్థులకు సుఫలితాలు ఉంటాయి. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కుంభరాశిలోని సంచారం కొనసాగించడం వల్ల ఈ కన్యారాశి వారికి వ్యవసాయ రంగంలో అధిక లాభాలు ఉంటాయి. ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. 2025 మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు రవి భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శని అనుకూలతల వల్ల అధిక లాభాలను, అధికమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని, సమాజంలో గుర్తింపుని, అవకాశాలను అందుకుంటారు. మరి 2025 మార్చి మాసంలో ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే ఈ కన్యారాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో సంచారం కొనసాగించడం వల్ల మీనరాశిలో కొంతమంది స్త్రీలతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి మాట్లాడండి. లేకపోతే మీ మాటల వల్ల వారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా స్త్రీలతో అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో స్త్రీల సహకార లోపం వల్ల మీరు ఒక రకమైనటువంటి ఇబ్బందులకు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల చాలా విషయాలు మీరు నిరాశపడతాయి. నిరాశ వెంటబడుతుంది. కొన్ని కార్యక్రమాలను ఎంత నిర్వర్తించినా కూడా విజయాన్ని పొందలేకపోతారు. ఇక సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల అవినీతి పనులతో కలిసి మీరు అవినీతి కార్యక్రమాల్లో ఇరుక్కునేటువంటి వాతావరణం కనిపిస్తుంది.
దురాశ పనులతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. 2025 మార్చి మాసంలో ఈ శుక్రుడు, కేతువు, రాహువు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఆటంకాలని, ఇబ్బందుల్ని, నిరాశల్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది కనుక ఈ 2025 మార్చి మాసానికి గాను కన్యా రాశి వారు తప్పనిసరిగా సప్తమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించండి, దుర్గాదేవిని దర్శించుకోండి. జన్మరాశిలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి, గణేశ శాస్త్రం చదువుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వరిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించి మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడండి. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని దర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, కనకదార స్తోత్రం చదవండి. 1 కేజీ అలసందులు కానీ అనగా బొబ్బర్లను మీ కుటుంబంలో పనిచేసే పేద స్త్రీలకు మీరు దానం చేయండి. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.